పెద్దలకు యువతకు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్య హాని ఉంటుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ గోలి రామ్మోహన్ రావు హెచ్చరిస్తున్నారు. వివరాలు ఆరోగ్యమే మహాభాగ్యంలో. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. ప్రస్తుతం మన సమాజంలో చూస్తుంటే ఈ గుండెపోటు మరణాలని మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే 100 మంది చనిపోతే 60 మంది గుండెపోటుతో చనిపోతున్నారు. అంటే పర్సంటేజ్ చాలా ఎక్కువ అన్నమాట. అయితే దీనికి ప్రధాన కారణం మనందరికీ తెలిసినయే. ఎక్కువగా స్మోక్ చేయటం కానీ, ఆల్కహాల్ తీసుకోవటం కానీ, అట్లాగే బీపీ ఎక్కువ ఉన్నా, షుగర్ ఎక్కువగా ఉన్నా కూడా, అట్లాగే ఊబకాయం ఓవర్ వెయిట్ ఉన్నా కూడా, అట్లాగే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే తల్లిదండ్రులకు గుండె జబ్బు ఉంటే పిల్లలకు రావటం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం. ఎవరి శరీరంలో అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందో వాళ్ళకి గుండెపోటు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ కొలెస్ట్రాల్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే ఇది శరీరంలో ఉండే ఒక మైనపు పదార్థం లాంటి ఒక కొవ్వు లాంటిది ఈ కొలెస్ట్రాల్ అనేది. చాలామందికి ఏంటంటే కొలెస్ట్రాల్ ఉందని చెప్పంగానే భయపడుతూ ఉంటారు. ఇంకేముంది, ఇంక నేను ఎక్కువ కాలం బతకను అట్లా. కానీ అది ఇదివరకు రోజుల్లో అంటే 1990 సంవత్సరం ముందు రోజుల్లో నిజంగా కొలెస్ట్రాల్ ఉంటే చాలా భయపడేవాళ్ళు. అది తినకూడదు, ఇది తినకూడదు, అసలు ఎన్వి తినకూడదు, అన్నీ ఏం తన్నిచ్చేవాళ్ళు కదా కొలెస్ట్రాల్ ఉందని తెలిస్తే. కానీ అది కొలెస్ట్రాల్ తగ్గటానికి ఎప్పుడైతే మందులు కనిపెట్టారో అప్పుడు తర్వాత పూర్తిగా మారిపోయింది. అసలు కొలెస్ట్రాల్ ఎందుకంటే కొలెస్ట్రాల్ మనకు ఎక్కువగా ఉన్నా కూడా మనకు పైకి లక్షణాలు ఏమీ కనపడవు. దానికి ఎలా తెలుస్తుందంటే రక్త పరీక్ష చేయించుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ అనే ఒక రక్త పరీక్ష ఉంటుంది. అది చేయించుకుంటే కొలెస్ట్రాల్ మనకు ఎక్కువగా ఉందా, నార్మల్గా ఉందా అనేది తెలుస్తుంది. చాలామంది ఏంటంటే ఆ పరీక్ష చేయించుకోరు. అది చాలా పొరపాటు. సామాన్యంగా 30 సంవత్సరాలు దాటినాక 5 సంవత్సరాలకు ఒకసారి ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. 50 సంవత్సరాలు దాటితే 2-3 సంవత్సరాలకు చేయించుకోవాలి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని చేయించుకోవాలి. చేయించుకుంటే దాంట్లో మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎంత ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉండాలి అనేది ముందుగా మనం తెలుసుకుందాం. ఇది ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్గా ఒక చిన్న కొండ గుర్తు మీకు చెబుతాను. దాన్ని బట్టి మీరు తేలిగ్గా తెలుసుకోవచ్చు. 200 రూపాయల నోట్ ఒకటి, 100 రూపాయల నోట్ ఒకటి, 50 రూపాయల నోట్ ఒకటి, ఈ 3 గుర్తుపెట్టుకోండి. కొలెస్ట్రాల్ మనకు ఎంత ఉండాలి, టోటల్ కొలెస్ట్రాల్ అంటారు. అంటే శరీరంలో మొత్తం మనకు టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలంటే 200 రూపాయలు. 200 రూపాయలు అంటే 200 కంటే తక్కువ. 200 రూపాయలు గుర్తుపెట్టుకోండి. 200 కంటే తక్కువ ఉండాలి టోటల్ కొలెస్ట్రాల్. అట్లాగే కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి. ఏంటంటే మంచి కొలెస్ట్రాల్ అని, చెడు కొలెస్ట్రాల్ అని. అంటే మనం మనుషుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎట్లా ఉంటారో కొలెస్ట్రాల్లో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ 2 రకాలు ఉంటాయి. మరి మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, చెడ్డ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి. ముందుగా చెడ్డ కొలెస్ట్రాల్ ఎప్పుడు కూడా 100 లోపు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చెడ్డ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, 100 లోపు. అంటే ఇంకా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, అట్లాగే షుగర్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా అసలు 70 లోపే ఉండాలి. 100 కూడా అక్కర్లేదు. జనరల్గా అయితే 100 మించకుండా చెడ్డ కొలెస్ట్రాల్ అనేది ఉండాలి. అట్లాగే మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ 50 పైన ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అంటారు. మంచి కొలెస్ట్రాల్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని. అది హెచ్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కువగా ఉండాలి, హైగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ అంటే 50 కంటే పైన ఉండాలి. ఈ చెడ్డ కొలెస్ట్రాల్ లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు. అంటే తక్కువగా ఉండాలి. ఈ 100 కంటే తక్కువగా ఉండాలి. ఎల్ అంటే లో, హెచ్ అంటే హై ఎక్కువగా ఉండాలి, ఎల్ అంటే లో తక్కువగా ఉండాలి. అలా మనం తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 3 నోట్లను గుర్తుపెట్టుకొని 200, 100 రూపాయలు, 50 రూపాయలు. ఇది కొండ గుర్తు అనమాట. మామూలుగా జనరల్గా మనకి లెవెల్స్ ఎట్లా ఉండాలి ఏంటి అనే దానికి. మరి ఒకవేళ మనకి ఎక్కువగా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది,
అంటే చెడ్డ కొలెస్ట్రాల్ మనం 100 లోపు ఉండాలనుకున్నాం, ఇంకో 180, 200 దాకా ఉంది. అట్లాగే ఈ హెచ్డిఎల్, ఎల్డిఎల్ కూడా కాకుండా ఇంకో కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడ్డ కొలెస్ట్రాల్, దాన్నే ట్రైగ్లిజరైడ్స్ అంటారు. అది కూడా ఒక చెడ్డ కొలెస్ట్రాల్. మరి ఆ ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉండాలి? అది కూడా ఈ 100 రూపాయలు, 50 రూపాయలు రెండు కలిస్తే 150 లోపు ఉండాలి. ఏది? ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్. కాబట్టి అర్థమయ్యే ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్ అయితే 100 లోపు, మంచి కొలెస్ట్రాల్ అయితే 50 పైన ఉండాలి, ఈ ట్రైగ్లిజరైడ్స్ అయితే 150 లోపు ఉండాలి, టోటల్ కొలెస్ట్రాల్ 200 లోపు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా కూడా. అయితే ఏంటంటే మనం తరచుగా ఇందాకే చెప్పాను, చాలామందికి అసలు ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలన్న విషయమే చాలామందికి తెలియదు. నిజంగా ఈ షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మేము చాలామంది షుగర్ పేషెంట్లు చూస్తూ ఉంటాం. కాబట్టి షుగర్ పేషెంట్స్ తప్పనిసరిగా ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది తప్పనిసరిగా చేయించుకుంటే మనకు బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, నార్మల్గా ఉందా అనేది కూడా తెలుస్తుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి చాలామంది ఏమనుకుంటారంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళకి పెరుగుద్ది, వెజిటేరియన్ తిన్న వాళ్ళకి పెరగదు. కాబట్టి మనం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి, వెజిటేరియన్ తింటాం కాబట్టి మనం సేఫ్, మనకేం పర్వాలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది కొంతవరకు నిజమే. కొలెస్ట్రాల్ ఎక్కువగా నాన్ వెజ్ జంతు సంబంధం పదార్థాల ద్వారా పెరిగేది, ఆహార పదార్థాల ద్వారా పెరిగేది కరెక్టే. కానీ ఈ వెజిటేరియన్స్కి కొలెస్ట్రాల్ ఉండదు అనుకోవటం చాలా పొరపాటు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను సన్నగా ఉన్నాను, నాకు కొలెస్ట్రాల్ ఉండదు, నేను వెజిటేరియన్, నాకు కొలెస్ట్రాల్, అది చాలా పొరపాటు. కాకపోతే తప్పనిసరిగా అందరూ కూడా ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఈ టెస్ట్ కూడా ఫాస్టింగ్లో చేయించుకోవాలి. అంటే ఇవాళ 12 గంటలు ఫాస్టింగ్లో ఉండాలి. ఇవాళ రాత్రి నువ్వు 8ంటికి భోంచేస్తే రేపు ఉదయం 8ంటికి చేయించుకోవాలి ఈ టెస్ట్. దాంట్లో కరెక్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మనం ముందుగా ఆహారం కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు బాగా తగ్గించుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే జీవనశైలి మార్చుకోవాలి. ఏంటి? వాకింగ్, ఎక్సర్సైజ్, వాకింగ్ చేయటం, మరి ఆహారంలో కొవ్వు పదార్థాలు లేకుండా బాగా తగ్గించుకోవటం, ఇట్లా యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి చేయటం, ఇలాంటి జీవనశైలి కూడా మనం కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఈ చెడ్డ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉన్న, అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా మనం మన ఆహారంలో కొవ్వు పదార్థాలు బాగా తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎన్వీలో చూసుకుంటే ఈ కోడిగుడ్డు కానీ, మన అట్లాగే మటను, బీఫు, అంటే ఈ మాంసాహారం అయినా కూడా ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. కోడిగుడ్లో ఈ పచ్చ సొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది, తెల్ల సొనలో అసలు కొంచెం కూడా ఉండదు. కాబట్టి ఇట్లాంటి చూసుకొని మనం ఆహారంలో వాటిని తగ్గించుకోవాలి. ఫిష్ ఉందనుకోండి, చేప, ఆ ఫిష్ తీసుకుంటే ఈ మంచి కొలెస్ట్రాల్ పెరుగుద్ది, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గించుద్ది. మంచి కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అంటే చెడ్డ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించుద్ది అనమాట. అలాంటి గుణం ఉంది ఈ మంచి కొలెస్ట్రాల్. కాబట్టి ఫిష్ లాంటివి మనం తీసుకోవాలి. అట్లాగే ఇదివరకు రోజుల్లో అయితే కొలెస్ట్రాల్ ఉందంటే అసలు జీడిపప్పు తినిచ్చేవాళ్ళే కాదు. జీడిపప్పు ఫ్యాట్ ఎక్కువ, అందులో అసలు తినడానికి లేదని కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఈ జీడిపప్పు కావచ్చు, బాదం పప్పు కావచ్చు, వాల్నట్స్, ఇటన్నిటిలో కూడా మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవి తగిన మోతాదు, అంటే పరిమితంగా తీసుకోవాలి. ఏదని కూడా జీడిపప్పు తినొచ్చు అన్నారు కదా, 1/2 కేజీ దాకా తినకూడదు. అది ఏదైనా మనం పరిమితంగా తీసుకుంటే ఆ కొలెస్ట్రాల్ని మనం అదుపు చేసుకోవచ్చు. అట్లాగే మనం ఆయిల్స్ వాడుతూ ఉంటాం ఎక్కువగా. ఏంటంటే కొంతమంది ఈ పామ్ ఆయిల్ అని, కోకోనట్ ఆయిల్ అని ఇవన్నీ వాడుతూ ఉంటారు. వాటిల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ని పెంచుతాయి, అవి గుండె జబ్బుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయిల్స్లో కూడా మనం ఉపయోగ ఆయిల్స్లో ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ఒకటి, రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి, అట్లాగే ఈ వేరుశెనగ నూనె, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మనకి ఆరోగ్యం, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి. కాబట్టి అట్లాంటివి తీసుకోవాలి. వాటిలో ఏంటంటే పొఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. సరే, ఇట్లా జీవనశైలి మార్చుకొని ఆహారంలో మార్పులు చేసుకున్నా కూడా ఇంకా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ సలహా ప్రకారం కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడాలి. అంటే ఇది 1990 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయబడినాయి ఈ కొలెస్ట్రాల్ తగ్గించే మందు. స్టాటిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అంటారు ఇవి. అంతకుముందు ఇవి లేవు. అందుకనే దీన్ని 1990-2000 సంవత్సరం మధ్యలో వచ్చిన ఈ డ్రగ్ని వండర్ డ్రగ్ ఆఫ్ ది డికేడ్ అని కూడా అంటారు.
ఈ స్టాటిన్ గ్రూప్ ఆఫ్ ది డ్రగ్ ఎటోరోస్టాటిన్ కావచ్చు, రోజువాస్టాటిన్ కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. దాన్ని మనం తగిన మోతాదులో వేసుకుంటే, ఒకవేళ ఆహారంలో మనం సరిగ్గా పచ్చిని చేయలేకపోయినా, ఆహారంలో కొవ్వులు ఎక్కువగా వెళ్తున్నా కూడా అవి అదుపు చేస్తాయి కొలెస్ట్రాల్ని, ఈ స్టాటిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. కాబట్టి ఈ రిస్క్ గుండె జబ్బు వచ్చే రిస్క్ ఎవరికైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ షుగర్ ఉన్నోళ్ళు కావచ్చు, బీపీ ఉన్నోళ్ళు కావచ్చు, తర్వాత ఓవర్ వెయిట్, అధిక బరువు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ కొలెస్ట్రాల్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకొని తరచుగా అవి ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన మందులు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని అందరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును.